నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. భారతదేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న జరుపుకునే బాలల దినోత్సవాన్ని బాల్ దివాస్ అని కూడా అంటారు. భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగితే మనలో చాలా మంది తమ బాల్యం తిరిగి ఇవ్వమని అడుగుతామంటారు. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం బాల్యం. చాలా దేశాల్లో బాలల దినోత్సవం నిర్వహిస్తుంటారు. భారతదేశంలో మాత్రం ఏటా నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటాం. చాచా నెహ్రూ జయంతి రోజున ఏ చిల్డ్రన్స్ డే నిర్వహిస్తారు. ఈ రోజున ఆ మహానుభావునికి నివాళులర్పిస్తూ బాలలందరికీ శుభాకాంక్షలు చెబుతారు. స్వాతంత్రోద్యమ కాలంలో నెహ్రూ జీవితం అధిక భాగం జైల్లోనే గడిపారు. ఆ సమయంలో తన ఏకైక కుమార్తె ఇందిరా ప్రియదర్శినితో ఎక్కువ కాలం గడపలేకపోయారట. నెహ్రూకి పిల్లలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు. ఆయన పాలనలో దేశంలో బాలల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన పుట్టినరోజున మన దేశంలో బాలల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ చిల్డ్రన్స్ డే రోజున చాచా నెహ్రూను తలుచుకుని పిల్లలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా నెల్లూరు బుజుబుజు నెల్లూరు సెంటర్లో ఉండేటువంటి శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాచా నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతో ప్రీతి. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. మీతో మేము ఇంటర్వ్యూ చేయొచ్చా సార్? ఖచ్చితంగా చేయొచ్చు, ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు ఇక్కడ రోజ్ ఫ్లవర్ ఎందుకు పెట్టుకున్నారు? ఇది లవ్ అండ్ బ్యూటీకి చిహ్నం అనమాట, అందుకు నేను పెట్టుకుంటాను. అయితే మీ బర్త్డేని చిల్డ్రన్స్ డేగా ఎందుకు జరుపుకోవాలి? ఎందుకంటే నాకు అనేది పిల్లలు అనేది చాలా ఇష్టం అనమాట. సో నా బర్త్డేకి చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటారనమాట. సో చిల్డ్రన్స్ అంటే మీకు అంత ఇష్టమా సార్? యా, ఆఫ్ కోర్స్, చాలా ఇష్టం. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఆనందం కలిగింది. తర్వాత నేను ఈ రెస్పాన్సిబిలిటీస్ని హ్యాండిల్ చేసేందుకు చాలా ఆనందంగా ఉన్నాను. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మెసేజ్ ఫర్ చిల్డ్రన్. ఇప్పుడు వీళ్ళందరూ ఫ్యూచర్కి సిటిజన్స్గా ఉంటారనమాట. వీళ్ళ షోల్డర్స్ మీద ఈ సిటిజన్స్ ప్రోగ్రెస్ అంతా ఉంటుంది అనమాట, మన కంట్రీ ప్రోగ్రెస్. దీనికి వీళ్ళు 3D ఫార్ములాస్ అనేది పాటించాలన్నమాట. ఫస్ట్ డెడికేషన్, సెకండ్ డిటర్మినేషన్ అండ్ థర్డ్ డిసిప్లైన్. మరియు వీళ్ళు మన కంట్రీ కోసం చాలా చేయగలరు. చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? నాకు చిల్డ్రన్స్ అంటే చాలా బాగా ఇష్టం. సో నా బర్త్డేని చిల్డ్రన్స్ డే బర్త్డేగా జరుపుకుంటారు అన్నమాట. I am Padmavati. May I know why you wear a rose in your coat buttonhole? Good question. It is a symbol of love and beauty. That's why I wear it. Thank you, Chacha ji. Chacha ji, you are our first Prime Minister. What are your feelings when you are swearing? I feel very very happy, and at the same time I think it's a great responsibility to lead the nation. I hope I can do something good for the nation. Thank you, Chacha ji. What is your reason, sir? India at present is in lot of problems. British people robbed off our all resources and left, and we have to start from zero. But my aim is a modern India, and I should be known as the modern architect of India. Chacha ji, I am Kalavya. Chacha ji, whom do you love the most and why? I love the children most because they are the blooming birds in the garden of our country, and they are the future citizens. Hence, I love them. Thank you, Chacha ji. My name is Kirtana. Chacha ji, what is your message for the children in the building up of our nation? I strongly believe that today's children are tomorrow's citizens. Hence, the progress of our country depends on your shoulders. So follow these 3D formulas. First, dedication. Second, determination. And third, discipline. And you can do a lot of wonders to our country. Thank you, Chacha. మేము మీ చెవులం, మేమిద్దరం కవలలం. కానీ మా దురదృష్టం ఏమిటంటే ఇప్పటి వరకు మేము ఒకరినొకరం చూసుకోలేదు. ఏ శాపమో తెలియదు, కానీ మేము ఎడమొహం పెడమొహంగా అమర్చబడ్డాము. మా బాధ్యత కేవలం వినటం మాత్రమే. తిట్లు, చెప్పట్లు, చాడీలు, మంచి చెడు అన్నీ ఒకేలా వింటాము. క్రమక్రమంగా మమ్మల్ని వస్తువులు వేలాడదీసే ఆధారాలుగా మార్చేస్తున్నారు. కళ్ళజోడు బరువును మాపై మోపుతున్నారు. సమస్య కళ్ళదైతే చావు మూత మాకెందుకు? చిన్నతనంలో ఎవరికైనా మెదడు పని చేయకపోతే మమ్మల్ని మెలేస్తారు మాస్టారు. మాకేంటి సంబంధం చెప్పండి? యవ్వనంలో పురుషులు మహిళలు అందరూ అందమైన లోలికలు,
జూకాలు కమ్మలు చేయించుకొని మాపై వేలాడదీస్తూ ఉంటారు. రంధ్రాలు చేయడం, రక్తాలు కారడం, నొప్పులు మాకైతే పొగడ్తలు మాత్రం ముఖానికి. ఎంత దారుణమో చూడండి. కంటికి బాధ కలిగితే కన్నీరు కారుస్తుంది, ముక్కుకు బాధ కలిగితే చీదుతుంది, నోటికి బాధ కలిగితే అబ్బో అయ్యో అమ్మో కుర్రో ముర్రో అని గోల గోల చేస్తుంది. కానీ మాకు బాధ కలిగితే లోలోవలే బాధించాలి. ఏం పాపం చేశామో. ఎప్పుడైనా ఏ కవైనా చెవుల గురించి ప్రశంసిస్తూ పొగిడారా చెప్పండి? వారి దృష్టి మొత్తం కలువ రేఖలి వంటి కళ్ళు, సంపంగి వంటి ముక్కు, దొండపండు వండు పెదాలు. అదే వారి సర్వస్వం. మేము ఎప్పటికీ గుర్తుకురాం వారికి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ కరోనా మాయరోగం మా చావుకొచ్చింది. ముక్కు మూతి మూసుకోవడానికి వేసుకునే మాస్కులు కూడా మాకే తగిలిస్తున్నారు. మేము చోళమండి, చెక్క కోయిలము కాదు ఏవి పడితే అవి తగిలించడానికి. మొన్నటి వరకు హెడ్ ఫోన్లతో మాకు మూతలు వేసేవారు. ఇప్పుడు పైత్యం పెరిగాక ఇయర్ ఫోన్లను మా లోపలికి తోసి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా మీ ముక్కులోకి నోట్లోకి కూర్చి చూడండి, తెలుస్తుంది ఏం జరుగుతుందోనని. మీకు ఇష్టం వచ్చినట్లు కాకుండా మా పనికి మాత్రమే మమ్మల్ని వాడండి. చెవులే కదా అని చిన్న చూపు చూడకండి. మేము సంయమనం కోల్పోతే మీరు కళ్ళు తిరిగి కింద పడతారు. ఏమనుకుంటున్నారో మాతో పెట్టుకోకండి. మాకిచ్చే గౌరవం మాకివ్వండి. మిమ్మల్ని చక్కగా చూసుకుంటాం. తస్మాత్ జాగ్రత్త. దేవి ఏకపాత్రాభినయం చేసి నేను కరుణాదేవి ఏకైక భీష్ముడి ఏకైక కూతురిని. నాకు 6 తమ్ముళ్ళు ఉన్నారు. నేను రుక్మిణి దేవి. మా పెదనాన్నకు శిశుపాలుడు అంటే శిశుపాలుడు ప్రాణ స్నేహితుడు. శిశుపాలుడికి కృష్ణుడంటే అస్సలు పడదు. శిశుపాలుడు నాకు అస్సలు ఇష్టం లేదు. శిశుపాలుడికి ఇచ్చి నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. కృష్ణుడు నేను అందాల చందమామనని తెలుసు. నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని శ్రీకృష్ణుడికి తెలిసింది. మన గురువుని రథం ఎక్కించుకొని కరుణాదయ నగరం వచ్చాడు. అందరికీ ధన్యవాదములు. చి దూతుడా, రాముడు నా ప్రియ వల్లభుడు, సకల సద్గుణ సంపన్నుడు, తండ్రి మాట జవదాటడు. నువ్వు ఎంత పెద్ద చక్రవర్తివైనా పరస్త్రీని కోరుకుంటున్నందుకు నీ వంశం నాశనం అవుతుంది. నువ్వు నాకు గడ్డిపోచుతో సమానం. నా రాముడు వస్తాడు, నీ 10 తలలు కూల్చేస్తాడు. ఇదే నీ ఆఖరి రోజు. నేనెవరో తెలుసా మీకు? పని మనిషిని, పని చేసి మనీ తీసుకునే షీని. అల్లు అర్జున్ ఇంట్లో అంట్లతో, మా ఎన్టీఆర్ ఇంట్లో ఇల్లు ఉడ్చా, సమంత ఇంట్లో సాంబార్ పెట్టా, బాలకృష్ణ ఇంట్లో బట్టలు ఉతికా. అయినా ఏం లాభం? చినిగిన చీర, చేతిలో చిప్పిరి కట్ట, ఏం అలంకారాలు. కుయ్యక ముందే లేచిన లేట్ అయిన అసుగురు. ముందే పోదామంటే మూతి విరుపులు. కూరగాయలు కోసేది నేను, తాలింపులు చేసేది నేను, తినేది మాత్రం ఫ్రిడ్జ్ లో దాచిన సద్ది కూరలు. సరసర ఖాళీ. ఒకరోజు ఇంట్లో ఉంటే అమ్మగారి కళ్ళల్లో నిప్పులు, అయ్యగారి మాటల్లో చురుకులు. పొద్దుగాలకపోతే ముందే పోదామంటే ఇంట్లో వాళ్ళ పోరు. పొద్దుగాల ముందే రాలేదంటే ఇంట్లో అయ్య పోరు. ఇంత చేసి జీతం చూస్తే గోరంత తోక బెత్తడు. ఆ బెత్తడే జీతం, ఇంటయ్య పాలు. అందుకని నేను నా పని మనిషి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. ఓ జశ్వంత్ సారు, మీ స్కూల్లో గంట కొట్టే పని ఇప్పించండి. ఇప్పిస్తారా? అదైతే బోరంత రెస్ట్ దొరుకుతుంది, హాయిగా కూర్చుంటాను. గంట మాత్రం కరెక్ట్ గా కొడతానండి. రాములమ్మ ఏం చేస్తారు? డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారా? ఓకే. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? 1 డే. వన్ డేలో డాన్స్ అంటే మీరు ఎక్కడైనా బయట నేర్చుకుంటున్నారా డాన్స్? 15 minutes. అబ్బో. సో ఒకసారి చేయగలరా? సోది టెల్లింగమ్మ సోది టెల్లింగమ్మ సోది. పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఏ టెన్స్ లో కావాలంటే ఆ టెన్స్ లో టెల్లింగ్. ఆన్లైన్ లో టెల్లింగ్, ఆఫ్లైన్ లో టెల్లింగ్. మీ హౌస్ కి వచ్చి టెల్లింగ్, మా హౌస్ కి వచ్చిన టెల్లింగ్. రామచరణ్ మీద ప్రామిస్, అల్లు అర్జున్ మీద ప్రామిస్, శ్రీలీల మీద వర్డ్. ఏం మీ మీద వేయాలా ప్రామిస్? అంతా మీకు నచ్చినట్టే చెబుతాను. వాట్ డూ యూ వాంట్? మీరు ఆస్కింగ్, నేను టెల్లింగ్. అంతా మీకు ఇష్టం వచ్చినట్టే చెబుతాను.
ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా నేను రెడీ. ప్రైవేట్ గా అయినా చెబుతా, పబ్లిక్ లో అయినా చెబుతా. కమ్మాను ఆస్కండి, ఏం ఆస్కాలో తింకండి. బా ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చేస్తుందో. ఎంతైనా షేర్ స్కూల్లో అడుగు పెట్టాగా. షేర్ స్కూల్ మహిమ. మన స్కూల్లో చిల్డ్రన్స్ డే జరుగుతుందని తెలిసి వచ్చా. ఓ స్వామి, జషన్ స్వామి, స్కూల్ ని బాగా చూసుకుంటున్నావుగా, బాగా డెవలప్ చేస్తున్నావుగా. నువ్వు నిద్రపోవు, టీచర్లు నిద్రపోనేవుగా స్వామి. ఏంది స్వామి నువ్వు, ఎంతైనా నీకు చంద్రన్న ఆదర్శం కదా. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపిస్తున్నావుగా స్వామి. టీచర్ల చేతే పరుగులు పెట్టిస్తున్నావుగా స్వామి. తెలుగే మాట్లాడే మా శశికళ మేడం చేతే ఇంగ్లీష్ మాట్లాడిస్తున్నావు. తెలుగు అయ్యోరమ్మని జీలు చెప్పే ఇంగ్లీష్ అయ్యోరమ్మగా మార్చిన గొప్పవాడి స్వామి నువ్వు. ఎంతైనా నీ నాయకత్వంలో స్కూల్ డెవలప్మెంట్ పరుగులు తీస్తుందిగా. ఈ స్కూల్కి రావాలని నిన్ను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళి మరీ వస్తున్నా. ఎరుకుల సాని చేత కూడా ఇంగ్లీష్ మాట్లాడాలనే విధంగా చేసిన గొప్ప ఘనత నీకే స్వామి. హలో వచ్చేస్తున్నా, షేర్ స్కూల్ దగ్గరే ఉన్నాగా, వస్తున్నా. ఎవరో తెలుసా, మినిస్టర్ నారాయణ సారు వాళ్ళ స్కూల్కి కూడా రమ్మని రికమెండ్ చేయడానికి ఫోన్ చేశారు. బాయ్ పిల్లలు, మీ అందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.